దగ్గర అటు ఇట్లా చిన్న రేకుల షెడ్ వేసి మొత్తం నాశనం చేయడానికి అందరూ కూడా వీళ్ళు ఇదంతా ఒకటైపోయారని చెప్పి పారిపోయారు అందరూ. మేము ఆడికి దొరకవడానికి ప్రయత్నం చేసినాం. మీకు ఖచ్చితంగా మీ అందరికి కూడా మేము అండగా ఉంటాం. సూపర్ అండి, 100% అండగా ఉంటాం. మేమందరం కూడా మాతో ఏమైతే కూడా వాళ్ళకి తెలుస్తుంది. అమ్మాయి కూడా చదివింది, వినిపించింది. ఎందుకంటే మీ ఎట్లాంటి వారు ముంగడికి వస్తేనే మన హైందవ మన సంస్కృతి అనేది బాగుపడుతుంది, అందరు కూడా ఏకమవుతారు. నమస్కారం అండి, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే నేను ఇక్కడ ఆర్మూర్ దగ్గరికి వచ్చాను. ఒక మంచి సంఘటన ఒక అన్నగారితో నేను పంచుకున్నాను అన్నమాట. అన్న, మీ పేరేంటి? నా పేరు కత్తి శ్రీను, నేను భజరంగ అధ్యక్షుడిని ఆర్మూర్. ఓకే, అయితే అన్నగారు ఏంటంటే శ్రీను అన్నగారు మనకు ఒక చిన్న విషయం చెప్పాడు. అది నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. అది ఇప్పుడు మీతో పాటు షేర్ చేసుకుంటాను. అన్న, మీరు ఒక చర్చ్ ఆపానని చెప్పారు కదా, అసలు ఆ చర్చ్ పాస్టర్ అక్కడికి ఏ విధంగా వచ్చాడు? వాడు ఎవడో బయటకి వచ్చి ఎవరైతే ఈ గరీబ్ పరిస్థితులు ఎవరైతే ఇల్లు ఉంటాయో వాళ్ళని టార్గెట్ చేస్తూ, ఓకే, ఎవరైతే వాళ్ళకు గరీబ్ ఎవరైతే పేదరికం ఉన్నటువంటి కుటుంబాలు ఉంటాయో ఫస్ట్ వాళ్ళ టార్గెట్ చేసి, ఓకే, వాళ్ళ ద్వారా ఫస్ట్ ఒక్కోళ్ళని, తర్వాత సెకండ్ ఇంకొకళ్ళని, తర్వాత మూడోని, నాలుగోని, అట్లా మెల్లమెల్ల 10 మంది జమ చేసిండు. జమ చేసి ఒక దగ్గర అటు ఇట్లా చిన్న రేకుల షెడ్ వేసి స్టార్ట్ చేసిండు. పాపం వాళ్ళ ఏంది, వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అంటే వాళ్ళకి ఏం కూడా తెలియదు. ఎవరైతే సిటీలో ఉంటారో వాళ్ళకి కొద్దిగా తెలుసు, ఎవరు ఏంటనేది తెలుసు. వాళ్ళు ఎక్కడ ఎవరైతే ఊర్లో ఉన్నటువంటి పేదరికం ఉన్నటువంటి మంత్రాలని నమ్ముతారో, ఆర్థికంగా ఇబ్బంది ఉంటాయో చేస్తారో వాళ్ళని మాత్రమే వీళ్ళు ట్రాప్ చేసి వాళ్ళ ఎవరైతే చాప కింద నీళ్ళు లెక్క తీసుకెళ్లేసి వాళ్ళ మతంలోకి తీసుకోవడానికి వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ చేసిరు, కుట్ర చేసిరు. ఆ కుట్రలో భాగంగా వాళ్ళు ఏం చేసిరంటే ఎవరికి అనిపించకుండా ఓన్లీ సండేనే తీస్తారు. ముందు మేమేమనుకున్నా దుకాణం అనుకున్నాం, ఒకటి చిన్న దుకాణం అనుకున్నాం. దుకాణం పెద్ద దుకాణం ఉన్నది, అది చాలా పెద్దగా అయిపోయింది. నేను చూసారు కంటే మొత్తం చర్చి పాస్టర్ వాడంతా ప్రేయర్ చేయడం కానీ, వీళ్ళందరూ పోవడం కానీ, ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబం వాళ్ళు ఇట్లా బాగుందని చెప్పేసి వీళ్ళు ఇంకొకళ్ళని తీసుకురావడం కానీ, అట్లా మన హిందూ ధర్మం మొత్తం నాశనం చేయడానికి అందరూ కూడా వీళ్ళు. మేము కూడా వెళ్ళాం. సండే పోయినాము, చూసినాము, ఈ సంగతి ఏం చూద్దాం అనుకున్నాం. అంటే మీరు తెలియకుండా ఊరికే పోయినారు? మేము ఊరికే పోయినాం, జస్ట్ మేము అలా ఏం జరుగుతుంది చూడడానికి పోయినాం. అప్పుడు మేము ఏం చేసినామంటే చూసినాం. చూస్తారు కంటే మాకు నమ్మలేని నిజాన్ని మొత్తం బయటకు వస్తుంది. ఏంటి ఆ నమ్మలేని నిజం? ఏంటి ప్రార్థన చేస్తుండ్రు వీడు ఏదో ఇదంటుండు, బొట్ట అంటుండు, నూనె అంటుండు, ఆ తర్వాత దేవుడు అంటుండు. మేము చూసినాం, చలో ఇది సంగతి ఇద్దామని చెప్పేసి మేము కూడా ఏం చేసామంటే నెక్స్ట్ అప్పుడు నవరాత్రి స్టార్ట్ అయినాయి, ఎవరి మా గణపతి ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు చాలానే. ఏం చేద్దాం, ఇది కాదని చెప్పేసి ఆడు సండే చర్చ్, మండే మేము ఏం చేసినాము, మండే సాయంత్రము అందరం ఒక 30-40 మంది మేము భజన అందరూ పోయి తీసుకుపోయి దాన్ని వినాయకుని అలా ప్రతిష్టాపించారు. ఏది ఎక్కడైతే చర్చి ఉందో నాశనం అయిపోయింది. ఎక్కడైతే ఒక 4 రేకులు బాదుకున్నాడో దాని మీద ఎక్కడైతే సిలువ ఉందో దాని కింద పీకకుండా దాని సిలువను పీకేసి గణపతిని పెట్టిన లోపల గణపతిని పెట్టిర్రు. అప్పుడు అతని మొహం ఎట్లుంది? ఎప్పుడు వాడు ఎవరికి చెప్పినా వాళ్ళు గ్రామస్తులు కూడా ఏమనలే, ఎందుకంటే మాకు భయం పడి వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ పారిపోయారు, కొడతారు. హిందుత్వం అంటే ఇదంతా ఒకటైపోయారని చెప్పి పారిపోయారు అందరూ. మేము ఆడికి దొరకవడానికి ప్రయత్నం చేసినాం. అంటే యేసుని పట్టుకున్నప్పుడు యేసు యొక్క శిష్యులు ఏ విధంగా పారిపోయినరో అదే విధంగా మీరు వాళ్ళని పట్టుకోగానే వాళ్ళు పారిపోయినారు. మాటలు లంగ లెక్కలు అలా ఏది ఏం లేదు, కూడా ఉండదు. మన భగవద్గీత అంటే పవర్ ఏ కూడా లేదు, నిజమే, ప్రపంచంలో లేదు. వ్యాప్తంగా మన భగవద్గీతని మొక్కుతుర్రు అందరూ కదా, నిజమే. వాళ్ళందరూ కూడా హరే రామ హరే కృష్ణ అని చెప్పి ఇస్కాన్ వాళ్ళందరూ కూడా మన దగ్గరకు వస్తారు. పాశ్చాత్య దేశస్తులు కూడా మన దేశంలోకి వస్తారు, మన దగ్గరకు వస్తారు. మన వాళ్ళు ఇంకా చాలా దూరంలో ఉన్నారు, ఇంకా ముండబోపిస్తున్నారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచి మీ అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ముంగడికి వచ్చి
మీకు మేము అందరం సపోర్ట్ ఉంటాం. మీరు తప్పకుండా, ఎక్కడ ధన్యవాదాలు. ఖచ్చితంగా ఓకే. మా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ వాళ్ళు మీకు తోడుంటారు, సపోర్ట్ ఉంటారు. మీకు ఎవరు కూడా ఏమన్నా కానీ మాకు చెప్పండి, మేము తప్పకుండా. మేము చేస్తాం. తప్పకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా మా కమిటీ ఉంటుంది, బజరంగ దళ కమిటీ ఉంటుంది. మీకు ఖచ్చితంగా మీ అందరికీ కూడా మేము అండగా ఉంటాం. సూపర్ అండి. 100% అండగా ఉంటాం. మేమందరం కూడా మాతో ఏమైతే కూడా వాళ్ళకి తెలుస్తుంది. అయితే సీను అన్న గారు చెప్పినప్పుడు హిమ్మత్ ధైర్యంతో ఇవ్వాలి. వీళ్ళు గనక అప్పుడు అనుకోకుంటే అక్కడ ఇప్పుడు ఏం లేదైనా కానీ ఒక 2-3 అంతస్తుల చర్చ్ వచ్చేది. దాంతోపాటు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా మారిపోయేవారు. తర్వాత మనపైనే దాడులు జరిగేవి. ఇలాంటి వాళ్ళు ముందుకు రావడం వల్ల అక్కడ చర్చిని తీసేసి అక్కడ మధ్యలో గణేశుడు పెట్టిన తర్వాత గణేశుడు వస్తే ఏమవుతుంది, విఘ్నాలు అనేది తొలగిపోతాయి. ఎప్పుడైతే గణేశుడు వచ్చిండో అక్కడ ఉన్న విఘ్నాలు తొలగిపోయాయి. దాంతోపాటు సాతాన్ లాంటి ఆ పాస్టర్ కూడా పారిపోయాడు. సో మీది చిన్న విషయం కాదండి. మీలాంటి ధైర్యం ఆంధ్రలో కొంతమందికైనా వస్తే గనక ఆంధ్రలో ఉండే ఆ యొక్క మతాన్ని మనం తరిమేసేయచ్చు. శంకరాచార్యులు ఏ విధంగా అయితే ఇతర బౌద్ధిజాన్ని తరిమేశాడో అదే విధంగా ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తే ఈ క్రైస్తవ్యాన్ని మనం నామరూపాలు లేకుండా చేయొచ్చు. కాబట్టి మీకు హిందువుల్లో ఐక్యత రావాలంటే ఖచ్చితంగా మీ అట్లాంటి వాళ్ళు ముంగట ఉండి వాళ్ళకు మీ అట్లాంటి వాళ్ళ సేవ తప్పకుండా. అని ఎందుకంటే ఇప్పుడు అక్కగారు చెప్పారు ముందు చాలా బాగా చెప్పారు. అమ్మాయి కూడా చదివింది, వినిపించింది. ఎందుకంటే మీ ఎట్లాంటి వారు ముంగడికి వస్తేనే మన హైందవ మన సంస్కృతి అనేది బాగుపడుతుంది, అందరు కూడా ఏకమవుతారు. విషయం వచ్చిందాక మనకు తెలియదు. మనుషులు చూసుకున్నట్టయితే సాంప్రదాయం ప్రకారం బొట్టు కట్టు బాగుంటేనే మన పిల్లలు ఉంటారు. ఎందుకంటే ఇలా మన అమ్మాయిని మనం స్కూల్ కాలేజీకి వస్తే రిటర్న్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మన పిల్లలు మన సేఫ్ గా వచ్చే సమయం లేదు. ఎందుకంటే మన పిల్లల్లో ధైర్యం నింపి ఎట్లయితే జీజాబాయి శివాజీ మహారాజ్ ని తయారు చేసిందో అట్లా ప్రతి ఒక్క అమ్మ ఇళ్ళల్లో పిల్లలకు చెప్పాలా, బోధన చేయాలా, ఎవరితో ఎట్లుండాలా.